ఉందంటాడు. అర్థం చేసుకోండి, ఆ వ్యక్తికి జస్ట్ న్యూస్ పేపర్ వేసుకుంటేనే ఎంత వెచ్చగా ఉన్నది అంటున్నాడో, ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఆ చలిలో ఉన్నాడు. అది దగ్గర -30°C. ఆ చలిలో ఆ ప్రిజన్ దగ్గర తనకి ఏ విధమైన ఆధారం ఇవ్వకుండా 44 సంవత్సరాలు ఆయన చంపేశారు. కనీసం చీమ కుట్టినట్టుగాని, లేకపోతే ప్రపంచానికి ఒక ఏమంటారు, అయ్యో ఇది చాలా ఘోరం జరిగిందే అనే ఒక గద్దింపు, మనస్సాక్షిలో గద్దింపు కూడా పవర్ఫుల్ కంట్రీస్ కూడా ఎవ్వరికి ఏమీ మాట్లాడలేదు. అందరూ కూడా ప్రపంచం ఎలా అయిపోయిందంటే, ఎవరి స్వార్థం కోసం, ఎవరి దేశం యొక్క స్వార్థం కోసం, ఎవరి దేశ ప్రజల యొక్క ప్రయోజనాల కొరకు వాళ్ళు ఆలోచించుకుంటూ ఈ టైంలో మాట్లాడాలా లేదా, ఈ టైంలో మాట్లాడకూడదు, ఈ టైంలో మాట్లాడితే మనకి ముప్పు, ఇలాగా ఆ అబ్సల్యూట్ పవర్ కలిగిన ఆ రాజ్యాల మీద ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మాట్లాడింది కూడా చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం ఇవన్నీ. బంగ్లాదేశ్ కానీ, అటు నార్త్ కొరియా కానీ చూస్తున్నాం. ప్రజలకి ఎంతో మంది తిండి లేక చచ్చిపోతున్నారు. లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్తే ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మనుషులకు ఒక అబ్సల్యూట్ పవర్, అంటే కంప్లీట్ పవర్ అన్నమాట. ఎట్లాంటి పవర్ అంటే, ఐగుప్తు రాజు అయిన ఫరోకి ఉన్న పవర్. అతను కూడా కరప్ట్ అయిపోవడానికి కారణం ఇదే, అబ్సల్యూట్ పవర్. దేవుడు ఆ భయంకరమైన దుస్థితి నుంచి మన దేశాన్ని రక్షించాడు. కేవలం ఆయన దయ, ఆయన కనికరం. మరి ఈ ఇంత జరుగుతున్నాయి ప్రపంచంలో, ఒక చర్చ్గా మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ పరిస్థితుల్లో మన యొక్క బాధ్యత ఏంటి? నేను చూస్తూ వచ్చాను గత 3-4 నెలల్లో ఈ అబ్సల్యూట్ పవర్ గురించి. మనందరికీ తెలుసు అది ఎంత నష్టాన్ని చేస్తుందో దేశానికి కానీ, ప్రపంచానికి కానీ. హిట్లర్ గారు ఆ యొక్క అబ్సల్యూట్ పవర్ కలిగి ఉన్నప్పుడు ఆయన ఓట్లు ఎలక్షన్లో ఆయనకి 92-93% ఓటేజ్ వచ్చిందంట ఆయనకి జర్మనీలో. ఆ జర్మనీలో ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ మిలిటరీ సెల్యూట్ తీసుకుంటుంటే, ఆ వేల మంది సెల్యూట్ చేస్తున్న ఓలలో ఒక్క వ్యక్తి సెల్యూట్ చేయలేదంట. ఆయన పేరు కూడా ఉంది, నేను మర్చిపోయినా. అందరూ సెల్యూట్ చేస్తున్నారు, ఆ వ్యక్తి ఒకటే సెల్యూట్ చేయలే. ఏంటి, ఎందుకు సెల్యూట్ చేయలేదు? తన యొక్క మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటున్నాడు. ఈ వ్యక్తికి నేను సెల్యూట్ చేయదగిన వాడా కాదా? సో ఇట్లాగా మనం ఏం చూస్తున్నామంటే, ఆ వ్యక్తి ఎలాగైతే సెల్యూట్ చేయలేదో, అలాగే మన దేశ రాజకీయ పరిస్థితుల్లో కూడా చాలా మంది సెల్యూట్ చేయలేదు. చాలా మంది హైందవులు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, దేవుని యొక్క సత్యం గురించిన ఇంత పిసర కూడా తెలియని వారు ధైర్యంగా నిలబడి, అయ్యో మన దేశం అధోగతిలోకి పోతుందే, ఓ ప్రజలారా మేల్కోండి అంటూ వీడియోలు చేశారు, వర్తమానాలు పంపించారు, వాట్సాప్లో పంపించారు, యూట్యూబ్లో పంపించారు, అన్నీ చేశారు. కానీ నాకు బాగా బాధ కలిగింది ఏంటంటే, క్రైస్తవులుగా మనం ఒకరన్నా సరే
ఒక్క వ్యక్తి. ఇంతమంది లక్షల మంది క్రైస్తవులు ఒక్క వ్యక్తి కూడా నిలబడి ఇది తప్పు, ఇది మా దేశానికి ముప్పు అని మాట్లాడిన మందిరం లేదు, మందిరంలో అయితే దేవుని బిడ్డలు లేరు, సంఘం లేదు. ఎందుకు? కారణం చాలా కారణాలు ఉన్నాయి వీటిలో, ఒక కారణం కాదు. అంటే నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో హిస్టారికల్గా లేకపోతే చారిత్రకంగా మన డ్యూటీ ఏంటి, అసలు దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు, మన ద్వారా ఏమి చేయాలనుకున్నాడు, అది చేస్తున్నామా? మనం ఎంతసేపు ఏంటంటే ప్రార్థన చేస్తాం, ఆటోల మీద వెళ్తుంటే కొంతమంది రాస్తూ ఉంటారు, ప్రార్థించే ప్రార్థనల కంటే సహాయం చేసే చేతులు నిన్న. విన్నారండి మీరు? ఎప్పుడైనా చదివారా? ఆటోల మీద వెనకాతలు క్రైస్తత్వం ఎంతసేపు, ఇప్పుడున్న క్రైస్తత్వం మన దేశంలో కానీ, మన దేశంలో చూసుకుందాం, మనం ఎక్కడికో ఏం అవసరం లేదు, మన దేశంలో మన ప్రాంతంలో ఉన్న క్రైస్తత్వం ఎంత వేరుకు లిమిట్ అయిపోయారంటే, అమ్మ మనం సేఫ్ జోన్లో ఉండాలా, మనం ఎనిమి టెరిటరీలోకి వెళ్ళకూడదు, మనం సైలెంట్గానే ఉండాలా, మన సేఫ్టీ మన ముఖ్యం. మరి ఈ యొక్క యాటిట్యూడ్కి బైబిలు ఏం సమాధానం చెప్తుంది? దేవుడి యొక్క వాక్యము, మనం ఏదైతే మనం అథారిటీ అని నమ్ముతున్నామో, మా జీవన విధానానికి ఇది దిక్సూచి అని నమ్ముతున్నామో, అది మన బిహేవియర్కి లేకపోతే మన మనస్తత్వానికి అది సపోర్ట్ చేస్తుందా? లేకపోతే బైబిల్ వేరే చెప్తుంటే మన కంఫర్ట్ జోన్లో నా పిల్లలు నా క్షేమం ముఖ్యం అనుకొని సైలెంట్గా అన్యాయాన్ని చూస్తూ కూడా మాట్లాడకుండా, నేను ఈ సమయానికి నేను బాగున్నాను, నేను బాగుంటే చాలు అనుకునే స్వార్థ బుద్ధితోటి దేవుని ప్రజలుగా మనం ఉండిపోతున్నామా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన సమయం. చూడండి, ఒక మాట చెప్తాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూడండి, సంఘం యొక్క డ్యూటీ ఏంటో చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, యాక్చువల్లీ ఎవరైనా సరే ఎల్డర్గా ఉండాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. 1 నుంచి 7 వరకు, 3వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఎల్డర్స్ ఉండాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి. సెకండ్ వన్ 8 నుంచి 13 వరకు డీకన్స్ గురించి చెప్తున్నాడు. అంటే పరిచారకులు, హెల్ప్ చేసే, పెద్దలకి హెల్ప్ చేసే పరిచారకులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చెప్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ముందు సంఘంలో క్రమము ఎలాగుండాలి అంటే, ఓహో ఇదా సత్యము, ప్రపంచానికి సత్యము అంటే చూపించే విధంగా సంఘంలో ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా అట్లాగా ఉండాలి. అంటే మనం అనుకోవచ్చు,
పౌలు గారు ఓన్లీ సంఘంలోనే అడ్మినిస్ట్రేషన్ ఉండాలనుకుంటున్నాడా ఆ ఉద్దేశము? లేదా ఆ మాట అనడంలో ఏమంటున్నాడు చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును. ఈ సంఘంలో ఎలాగ బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి. ఎందుకు అంటే లార్జర్ గోల్ ఆఫ్ ద చర్చ్, లేకపోతే లార్జర్ ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశము, సంఘం యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటి? మీరు క్రమంగా ఉంటే సరిపోతుందా? పెద్దలు ఎలాగ ఉండాలా, చిన్నోళ్ళు ఎలాగ ఉండాలా, మిగిలిన వాళ్ళు ఎలాగ ఉండాలని ఈ క్రమం ఉంటే సరిపోతుందా? కాదు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఈ సంఘము ఈ ఆర్డర్ కలిగిన సంఘం ఎందుకు ఈ ఆర్డర్లో కలిగి ఉండాలంటే, యాక్చువల్ సంఘం యొక్క పని ఏంటంటే సత్యమునకు స్తంభము. చూడండి, ఇప్పుడు మీ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ చుట్టూరు కూడా గోడలో స్తంభాలు ఉండుంటాయి. స్తంభం లేకపోతే ఏమవుతుందండి? మనకు తెలుసు సంసోన్ గారు ఏం చేశారు, అయ్యా ఈ మందిరం అంతా ఏ స్తంభం మీద ఆధారపడిందో నాకు అక్కడ తీసుకెళ్ళవా అంటే, ఆ భటుడు ఏమీ తెలియకుండా పాపం అమాయకంగా తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడు, ఆ స్తంభాన్ని పట్టుకొని లాగితే 3000 మంది చచ్చిపోయారు. ఎందుకు? ఆ బిల్డింగ్ అంతా ఆ స్తంభం మీద ఆధారపడి ఉంది. పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఈ సంఘం ఏంటో తెలుసా? ఎందుకు మీరు ఇంత రూల్స్ కలిగి ఉండాలి తెలుసా? మీరు ఎందుకు ఇంత క్రమంగా ఉండాలి తెలుసా? మందిరంలో మీ బిహేవియర్. యాక్చువల్లీ చర్చ్ యొక్క పర్పస్ ఏంటంటే సత్యానికి నిలబడేది, లేకపోతే సత్యాన్ని సపోర్ట్ చేసేది. అందుకే పక్కన ఏమంటాడు, ఆధారమునై ఉన్నది సంఘము, సత్యమునకు స్తంభమును ఆధారమున. ఇట్ ఈస్ అ బట్రస్. అంటే సత్యము వచ్చి ఒరిగేది, దాని యొక్క బరువంతా పెట్టేది సంఘం మీదే. అంటే అర్థం ఏంటి? సత్యాన్ని మోసేది సంఘము. అంటే సైలెంట్ గా మోయాలండి. సత్యం అనేది ఏంటి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. సత్యం అనేది మాట్లాడకపోతే, చెప్పకపోతే అది సత్యం కాదు. లేకపోతే ప్రదర్శించకపోతే, బయటికి కనుక మేనిఫెస్ట్ చేయకపోతే అది సత్యముగా ఉండదు. సత్యం అనేది మనసులో పెట్టుకునేది కరెక్టే, బట్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ బయటికి రావాలి. ఇప్పుడు సంఘంగా సత్యానికి మనం ఆధారము, లేకపోతే దానిని మరి సపోర్ట్ చేసే వారంగా, లేక దాన్ని మోసే వారంగా సంఘం ఉండాలని పౌలు చెప్తున్నప్పుడు మనం ఏ విధంగా సత్యాన్ని మోస్తున్నాము? మనం మాట్లాడుతున్నామా? సత్యాన్ని ప్రేమతో మాట్లాడుతున్నామా? ఎంతో అబద్ధం ప్రబలిపోతుంది. చూడండి, యేసు ప్రభుని ఎవరు పిలాతు గారు ఆయన బంధించినప్పుడు ఒక మాట అంటాడు యేసు ప్రభు. చూడండి ఏమంటున్నాడు, 17 యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18, 37, 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే.
సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చూడండి, సత్యానికి యేసు ప్రభు వారు ఇస్తున్న విలువ. ఏమంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ రోజున వాళ్ళ రాజులతో మాట్లాడుతున్నాడు, పిలాతుతో మాట్లాడుతున్నాడు, గవర్నర్తో మాట్లాడుతున్నాడు. గవర్నర్తో మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే, గవర్నర్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెజార్. రోమా చక్రవర్తికి రిప్రజెంటేటివ్. అక్కడ గవర్నర్కి మాట్లాడుతున్న ప్రతి మాట సీజార్తో మాట్లాడుతున్నట్టు లెక్క. అట్లాంటి వాడికి ఏమంటున్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది. చూడండి, యేసు ప్రభు యొక్క కంప్లీట్ లైఫ్ అంతా కూడా మనం చూస్తూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళినా ఆయనకి వ్యతిరేకతే. రిలీజియస్ పరంగా, పొలిటికల్గా, మరి ప్రజలు ఆయనకి వ్యతిరేకంగా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆయన సత్యాన్ని మాట్లాడేవాడు. అలాగని సైలెంట్గా ఉన్నాడా? ఈ రోజు చర్చ్ కూర్చున్నట్టు సైలెంట్గా కూర్చున్నాడా? కూర్చోలేదు. క్లియరెస్ట్గా తన మీదకి మరి మరణం వస్తున్న సమయంలో కూడా ఆయన అంటున్న బ్రహ్మాండమైన మాట అంటే, సత్యముకు సాక్ష్యం ఇచ్చుటకే నేను వచ్చి తిని పుట్టి తిని, అందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని. వెనక్కి వెళ్ళిపోవట్లేదు సత్యం మాట్లాడటానికి. మనము ఈ రోజున మన ప్రభువు యేసును చూసి, ఆయన్ని చూసి మనం ఇమిటేట్ చేయాల్సిన మన లైఫ్ని మనం ఏం చేస్తున్నామంటే, నా కంఫర్ట్ జోను, నా జోన్. కాబట్టి ఇది చాలా సీరియస్ అయిన విషయం. నేను కేవలం మీతో మాట్లాడుతున్నాను, కానీ దిస్ టాపిక్ బిలాంగ్స్ టు ఎ లార్జర్ ఆడియన్స్. మొత్తం దేశమంతటికి కావాల్సిన ఈ యొక్క ఆలోచన ఏంటి? ఏం చేస్తున్నాం చర్చిగా? మనం అందరం కూర్చొని దేవుని ఆరాధించుకుంటూ, ప్రభువా నువ్వే ఘనమైన వాడు, నువ్వు గొప్పవాడవు, నువ్వు సృష్టికర్తవు, నువ్వు మామూలుడు కాదు అని ఆయన పొగిడితే ఆయనకి తృప్త? లేదా దేవుని కొరకు నిలబడి ఇదిగో ఇది సత్యము అని చెప్పడం కొరకు చూస్తున్నాడా ఆయన? మనం ఆరాధన చేయడంలో తప్పు లేదు, ఆయన గురించి మనం అందరం కూడడంలో తప్పు లేదు. కానీ సత్యం చెప్తే ఈ కూడుకోవడం మానిపోతామేమో అనే భయంతో సత్యం చెప్పకపోతే మాత్రం ఈ కూడుకొని మనం ఆరాధించేది అంతా కూడా ఒక వేషధారణ ఆరాధన అవుతుంది. కాబట్టి చాలా సీరియస్ అయిన విషయం. పాత నిబంధన అంతా చూడ మన ప్రవక్తలు గమనిస్తే, ఎలీషా ఏలియా గారు ఏం చేశారండి? నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా నీ తరపున మాట్లాడడానికి. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఆహాబు రాజుతోటి. మోస్ట్ వికెడ్ కింగ్, అతి దుర్మార్గుడైన ఇశ్రాయేల్ రాజుతోటి ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఎంతమంది ఉన్నారు? 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూనేమో రాజు తరపున మాట్లాడుతున్నారు. ఈ రోజున చర్చ ఆలోచించినట్టే ఎలీషా గారు ఆలోచించుంటుంటే మనకెందుకు వచ్చిందిలే ప్రభువా, నీ గొప్ప దేవుడు, నీ అంత గొప్పవాడు నాకు లేడు అని ఓ మూల కూర్చొని ఆయన ఆరాధించుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, నీ ఆరాధన కాదు, నువ్వు వెళ్ళు, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎవరితో మాట్లాడు? రాజుతో మాట్లాడు. ఎంత వికెడ్ కింగ్ అంటే అంత భయంకరమైన రాజుతోటి ఒక్కడే నిలబడుతున్నాడు.
ఏదో మంచి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడంటే ఓకే, ఆ మంచి రాజు కదా మారతాడులే అనుకొని వెళ్తాడా అనుకుంటే కాదు, వాడు ఎదురు తిరిగితే చంపేసే మనిషి. అతని దగ్గరికి వెళ్ళి ఒంటరిగా మాట్లాడుతున్నాడు. ఇది కాదా దేవుడు మనల్ని కోరుకునేది క్రైస్తవులుగా, దేవుని సంఘంగా? మీరందరూ 4 గోళ్ల మధ్యలో కూర్చొని నన్ను ఆరాధించండి, నాకు సరిపోతుంది, ప్రపంచం ఏమైపోయినా నాకు అవసరం లేదు అనే స్వార్థపరుడా మన దేవుడు? కాబట్టి మొన్న మధ్య మేము గత వారంలో మా కుటుంబ ప్రార్థనలో ఈ విషయం గమనిస్తూ వస్తున్నాం. ఏం చేశాం మనం? కుటుంబంగా ఏం చేసాం? ఒంటరిగా ఏం చేసాం? ఏమీ చేయలే. కంఫర్ట్ జోన్లో మహా అయితే ప్రార్థన చేసాం, ప్రభువా దయచేసి మంచి గవర్నమెంట్ ఈ ప్రభువా. అంతేగాని సత్యం మాట్లాడలేకపోయాం, ఒక్కరు కూడా సత్యం చెప్పలేకపోయాం. ఎందుకు? యు బికమ్ అన్పాపులర్. రేపొద్దున్న నిన్ను అరెస్ట్ చేసేస్తారేమో, నిన్ను తీసుకెళ్లి జైలు వేసేస్తారేమో, నీ మీద తప్పుడు కేసులు పెడతారేమో. ఈలైజా గారు అలా ఆలోచించలేదు, ఇరిమియా గారు అలాగ ఆలోచించలేదు, ఐజియా గారు అసలు ఆలోచించలేదు. మనకు తెలుసు ఐజియా గారిని ఎలా చంపేశారంటే అండి, నిలువునా చీరేశారంట మనిషిని సగానికి. సత్యం చెప్పినందుకు. యేసు ప్రభువును కూడా సత్యం చెప్పినందుకే సిలువ వేశారు. మనం ఎంత హిస్టరీ పెట్టుకొని మన వెనకాతల మనకి దైవ గ్రంథము ఇది మా అథారిటీ, ఇది మాకు చెప్పేది, ఇది ఏం చెప్తే అది చేస్తాము అని దానికి ఒప్పందం చేసుకొని జీవితంలో బాప్తిజాలు తీసుకొని ప్రభా నీవే మా సమస్తం అంటూ మన లైఫ్కి వచ్చేటప్పటికి మాత్రం చాలా కాంప్రమైజ్ లైఫ్స్ అయిపోయినాయి. కాబట్టి చూడండి, ఈ విషయంలో ఒక పాత నిబంధనలో ఒక ఎవ్వరు గుర్తుపెట్టుకోలేని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త గురించి ఒకసారి మనం చూద్దాం. మొదటి రెండవ దినవృత్తాంతంలో 18వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మనం చదువుకుంటా నేరేషన్ చదువుకుంటా అక్కడక్కడ ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే యెహోషాపాతు గారు చాలా మంచి రాజు, యూదా రాజు గారు. ఆయన ఆహాబుతో వియ్యం పొందుతాడు. ఆహాబు మనం చూసా ఇందాక ఎంత దుర్మార్గుడో, ఎవరు ఏలియా సమయంలో ఎంత దుర్మార్గత కలిగిన వ్యక్తి మనం చూస్తవచ్చు. ఆ ఆహాబుతోటి ఈయన వియ్యం పొందుతాడు యెహోషాపాతు. అంటే తన కొడుకుకి, తన కూతుర్ని, ఆహాబు యొక్క కూతుర్ని కొడుక్కి చేసుకుందాం అనుకుంటాడు. దేవుడు ముందే చెప్పాడు, నీకు అస్సలు వాళ్ళతోటి సంబంధం ఉండకూడదు. ఎందుకంటే ఆహాబు భార్యమో వేరే దేశ సీదోనీరాలు. ఆమెని, ఆ సీదోనీరాల్ని జెజబెల్ తీసుకొచ్చి ఆహాబు పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ ద్వారా ఆ రాష్ట్రం, ఆ దేశం అంతా కూడా భయంకరమైన బయలుదేవతలు, అస్తరోతులు తయారు చేసుకుంటారు వాళ్ళంతా. అంటే ఒక కంట్రోల్ లేని సెక్షువల్ లైఫ్, అన్కంట్రోల్డ్ సెక్షువల్ సొసైటీ అయిపోయింది ఇశ్రాయేల్ దేశం. అట్లాంటి వారితోటి ఈ యెహోషాపాతు వెళ్ళి, మంచి రాజు వెళ్ళి బియ్యం పొందాడు. ముయ్యం పొందిన తర్వాత ఏమైందంటే ఇద్దరు చక్కగా వియ్యంకులు ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. అవతల ఆహాబు యువతల మాట్లాడుకుంటా అన్నాడు, అయ్యా రామోత్ గిలాద్ అనే ప్రాంతం ఉంది కదా, అది సిరియన్స్ మా దగ్గర నుంచి తీసేసుకున్నారు, మనం వెళ్ళి మళ్ళీ లాగేసుకుందాం, అది మాది కదా అంటే, సరే పదా నేను వస్తాను నీతో పాటు, నువ్వెంతో నేనంతే కదా, ఇద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు చూడండి
అంటే బహుశా యెహోషాపాతు యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు జెరోబాం సమయంలో మేము విడిపోయాం కదా, సొలొమోను తర్వాత రెహోబోం సమయంలో, నేను మళ్ళీ హిస్టారికల్ ఫిగర్ అయిపోయి ఈ రెండు దేశాలని ఐక్యపరిచేసి నేను చాలా మంచి పేరు తెచ్చేసుకోవాలనుకున్నాడేమో బహుశా. సత్యం చెప్పకుండా రామోత్ గిలియాద్కి వెళ్దామా అంటే, నేనున్నాను, మన ఇద్దరం ఒకటే కదా, నువ్వు నేను ఒకటే. ఏమంటున్నాడు? నా జనులు నీ జనులు, 5వ వచనం, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. అయితే యెహోషాపాతుకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, యోధా దేశం కదా, వాళ్ళు కొద్దిగా భయభక్తులతో ఉన్నారు, దేవుని భయభక్తులు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్, యెహోషాపాతు యొక్క ఫాదర్ ఆస, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కింగ్స్, 41 సంవత్సరాలు ఏలిడు ఆయన. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ గవర్నమెంట్స్ హి ఎవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ డేవిడ్. సో ఆ గొప్ప రాజు యొక్క కొడుకుగా తినకి కొన్ని మంచి లక్షణాలు అందే. ఆ లక్షణాలు ఏంటంటే, ఏదన్నా ఒక విషయం చేసేటప్పుడు ఆ యొక్క ప్రవక్తను అడిగేవారు, అక్కడున్న వాళ్ళ యొక్క ప్రవక్తను అడిగేవారు. అప్పుడు అంటున్నాడు ఆ అలవాటు ప్రకారం, అయ్యా ఓ రాజా, ఆహాబ్ రాజా, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు, ఈయన సమరియలో ఉన్నాడు, మరి ఏం చేద్దాం, ఎవరినన్నా ఒక ప్రవక్తను అడుగుదాం, మనం ఎందుకు డిసిషన్ తీసుకోవడం. అప్పుడు అన్నాడు, ఓకే, నా దగ్గర ఇంకో 400 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తానని అందరినీ పిలిచాడు. పిలిచేటప్పటికి 400 ఎలక్ట్రోలు అంటే, ఈ రోజున మన భారతదేశంలో కూడా చాలా మంది ఉన్నారు ఎలక్ట్రోళ్ళు. రాజుకి ఏది మంచిదైతే అదే చెప్పడం అనమాట, సత్యం చెప్పడం. అలాంటి ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో. వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నువ్వు వెళితే వాళ్ళు ఓడిపోతారంటే కంపల్సరీ రామోత్ గిలాదు నువ్వు పట్టుకొని వచ్చేస్తావు అని ఆయన ఏం చెప్తే దానికి సై అంటాం. దీనినే మరి కృత నిబంధనలు ఏమన్నారంటే, దురద చెవులు కలిగిన బోధ అన్నారు. అంటే ఏంటి? చెవులు దురద ఎక్కినప్పుడు మనం దాంట్లో ఏదన్నా పూల పెట్టుకొని తిప్పామనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంటుందంటే, ఇట్ విల్ సూత్ ద సోల్. ఈ రోజున చాలా మంది యొక్క మెసేజ్లు ఎలాగుంటాయంటే, అబ్బా చాలా బాగుంటాయి, స్మూత్ గా, మన స్టైల్కి, మన ఆలోచన విధానానికి, మనం చేస్తున్న పనులకి సపోర్టింగ్ గా కనబడుతూ ఉంటాయి. సో ఈ ప్రవక్తలు అలాంటి వాళ్ళు. ఇలాగా రాజు ఏం చెప్తే ఆయనకు దురద చెవులకి కరెక్ట్గా ఆయన కావాల్సిన మెసేజ్ ఇస్తున్నారు. ఇదిగో మా వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోమంటున్నారు. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, 5వ వచనం ఆఖరి వచనం, గో ఫర్ గాడ్ విల్ గివ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ ద కింగ్. పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించినని చెప్పి 400 మంది చెప్పారటండి. అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడంటే, అయ్యా వీళ్ళొద్దు, నాకు డౌట్ ఉంది వీళ్ళ మీద, ఎవరైనా యెహోవా ప్రవక్త ఉన్నాడా మీ దగ్గర అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, చూడండి ఆయన పేరేంటంటే 7వ వచనం, ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు అలాగనవద్దు. చూడండి, ఆ దేశంలో ఒక్కడే ఒకడున్నాడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, వాడంట పగ అంట రాజుకి. అయ్యా వాడు పగ, నాకెప్పుడు మంచి చెప్పడు. అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా అలా అనొద్దు, ఒకసారి మాట్లాడదాం, అతనేమంటున్నాడో చూద్దాం అంటే అప్పుడు వెళ్ళి ఆయన తీసుకొస్తారు. తీసుకురాకముందు చూడండి ఏమంటున్నాడు, 12వ వచనం, మికాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా. చూడండి ఏమంటున్నారు, అయ్యా వాళ్ళందరూ రాజుకి మేలే చెప్తున్నారు, నువ్వు కూడా పాజిటివ్గా చెప్పు, నువ్వు నెగిటివ్గా చెప్పుకో.
ఈరోజు చర్చెస్లో కూడా చాలా మంది ఎవరన్నా వాక్యం పిలవడానికి వచ్చి మనం కొద్ది గట్టిగా చెప్పాం అనుకోండి, నెక్స్ట్ టైం పిలిచినప్పుడు అయ్యా మీరు పాజిటివ్గా చెప్పండి అయ్యా, మీరు నెగిటివ్గా చెప్పకండి అయ్యా ప్లీజ్, మా వాళ్ళు అఫెండ్ అవుతున్నారు. లేదా అంటే మరి రెండోసారి పిలవడం మానేస్తారు. సో ఇక్కడ రాజు మెసెంజర్ చెప్తున్నాడు, నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే దేశమంతా ఆయనకి కోడై కూస్తుంది, నువ్వు సైలెంట్గా అలాగే కోడై కూయి, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. అప్పుడు మికాయా ఏమన్నాడు, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను. దిస్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రవక్త యొక్క మరి ఆ యొక్క గుర్తింపుది. ప్రపంచం ఏమన్నా సరే నేను నా ప్రభు ఏం చెప్తే అది చెప్తాను. అప్పుడు అతను రాజు మీదకు రాగా రాజు అతను చూసి, మికాయా, యుద్ధమునకు రామోద్గిలాదుకు మేము పోదుమా మారుదుమా అని అడుగుగా అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడదురా. నేను ఏం చెప్పాడండి ఈయన మికాయా గారు? పాజిటివ్గా చెప్పారు. ఇల్లు నువ్వు జయించు అంటే మన రైటింగ్లో అలా ఉంది, కానీ అది ఒక రిటారిక్, లేకపోతే ఒక ఏమంటారు, ఇల్లులే నువ్వు జయిస్తావులే అని చెప్పడం. తను ఉచ్చరించిన మాటకి రాజుకి వచ్చింది ఏంటంటే, ఈడు నన్ను నెగిటివ్గా చెప్తున్నాడు, ఈడు మనసులో ఒకటి ఉంది, బయటికి ఒకటి చెప్తున్నాడు. అప్పుడు రాజు 15వ వచనం, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను నిన్ను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందనని అతనితో చెప్పాను అన్నాడు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు నీకు ఒట్టు చెప్పాలి, ఒట్టేసేయాలి చెప్పు జీవంతోడని, నువ్వు నిజం చెప్పాలంటే. అంటే ఆయన అంటాడు, నో నీడ్ ఆఫ్ ఒట్టు అవసరంలే, నాకు ఆల్రెడీ ఒట్టు ఉంది. అప్పుడు చెప్తున్నాడు, ఏమంటాడంటే, అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోట చూచి తిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవాలని యెహోవా సెలవిచ్చున్నాడని నేను చెప్తున్నాడు. అయ్యా సత్యం చూడు, ఇశ్రాయేల్ అంతా కూడా రాజు లేని వారుగా ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? కాపరు లేని గొర్రెలు. అంటే రాజు చచ్చిపోయాడు, వీళ్ళందరూ గొర్రెల్లాగా ఉన్నారు. నువ్వు యుద్ధానికి వెళ్తే ఈ రాజు, నువ్వు లేని ఈ ప్రజలంతా కాపలేని గొర్రెల వల్ల అయిపోతారు, కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళకు. అప్పుడు ఏమన్నాడండి ఇశ్రాయేల్ రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా నేను ఇతడు కీడినే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మికాయా యెహోవా మాట వినుడి. అప్పుడు చెప్తున్నాడు ఏ విధంగా తనకి వచ్చిందో. ఆ మికాయాని మళ్ళీ ఇంకొకరు కూడా, పక్కనున్న ప్రాఫిట్స్ కూడా మరి కౌంటర్ చేస్తారు. ఏ విధంగా నువ్వు ఎలాగున్నావు, నీ దగ్గరికి ఎలా వచ్చిందో ఆత్మ నా దగ్గర నుంచి పోయి. ఇదంతా ఏంటి అంటే మనం చూస్తున్నాం హోల్ బిబ్లికల్ నేరేటివ్ లో ఇట్లాంటి సంఘటనలు ప్రతి ప్రవక్త యొక్క జీవితంలో జరుగుతూనే వచ్చాయి. అతనికి ఒక డిసిషన్ మేకింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మాట్లాడాలా మాట్లాడకూడదా? హోషియాకు వచ్చింది, ఎజేకియల్కి వచ్చింది, జెరెమియాకు వచ్చింది, ఐజియాకు వచ్చింది, నాతానుకు వచ్చింది. డిసిషన్ తీసుకోవాల్సిన పని వచ్చింది. సత్యం మాట్లాడాలా మాట్లాడకూడదా? ఎవరైతే సత్యం మాట్లాడుతూ వచ్చారో
వాళ్ళ యొక్క హిస్టరీ దేవుని హిస్టరీలో కలుపుకున్నాడు. ఎస్, మీ యొక్క జీవితం నాకు అనుగుణంగా ఉంది, రండి నా హిస్టరీలో మీరు ఉండండి అని వాళ్ళని చేర్చి వాళ్ళని మనకి మచ్చుకగా పెట్టాడు. ఇలాగా పవర్కి, లేకపోతే అధికారానికి, అబ్సల్యూట్ అధికారానికి సత్యం మాట్లాడడం అనేది ప్రవక్తల యొక్క మరి వాళ్ళ యొక్క కాల్ అయి ఉంది, వాళ్ళ యొక్క పిలుపు అయి ఉంది. ఈ రోజున సంఘం యొక్క పిలుపు కూడా అదే. ఏంటి? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నేను ముగించేస్తానండి ఇంకొక 5 నిమిషాల్లో. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7, 8, 9, 10, 11. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చూడండి, పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఏంటో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఈ లోకానికి ఎందుకు వస్తాడంటే, ఆయన వచ్చి ఏం చేస్తాడంట? ఈ లోకమును పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఏ విధంగా ఒప్పిస్తాడండి పరిశుద్ధాత్ముడు అంటే, చూడండి 13వ వచనం. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోని విని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. అంటే అర్థం ఏంటండి? ఆయన మీకు బోధిస్తాడు, మీరు దీనిని ఏం చేయాలంటే మీరు ప్రపంచానికి చూపించాలి. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా పనిచేస్తానంటాడంటే మీ ద్వారా పనిచేస్తాను. పరిశుద్ధాత్మ లోకాన్ని ఒప్పింపజేస్తాడంటే తనకు తానుగా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్న సంఘం ద్వారా ఒప్పింపజేస్తున్నాడు. చూసారండి? దేని గురించి అంట? పాపమును గురించి, నీతిని గురించి, మరి తీర్పును గురించి. ఈ 3 చాలా వివరాలు మనం తర్వాత చూద్దాం, ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు. మనల్ని దేవుడు పిలిచింది ఈ లోకాన్ని ఒప్పింపజేసి ఆయన దగ్గరికి తీసుకురావడానికి. ఈ లోకాన్ని ఒప్పింపజేసి అంటే సత్యాన్ని చెప్పి, సత్యంలో వాళ్ళని ఎంగేజ్ చేసి, అయ్యా ఇది కాదు, సత్యం ఎలా చెప్పాలండి? విర్రవీగుతూ చెప్పకూడదు, సత్యము ప్రేమతో చెప్పాలి. వారి మీద ద్వేషంతో చెప్పకూడదు, వారిని రక్షించేదానికి చెప్పాలి, వారిని సమకూర్చుకోవడానికి సత్యం చెప్పాలి. ఇందుకొరకే దేవుని యొక్క సంఘాన్ని పౌలు గారు ఏమంటాడంటే, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ విధంగా చేస్తామండి సంఘంగా? నేనేమంటానంటే, దేవుని పిల్లలందరూ కూడా ఎవరైతే స్వరక్తమిచ్చి కొనబడ్డారో, ఆయన యొక్క స్వరక్తమిచ్చి కొనబడ్డారో, ఆ కొనబడిన వారందరూ కూడా దేవుని సంఘం. మన పిల్లలైనా మనమైనా, మనం ఏ పనిలో ఉన్నామో
ఆ డొమైన్ మంది. నేను ఇంజనీర్ని. ఆ ఇంజనీరింగ్ డొమైన్లో నేను సత్యాన్ని పలుకుతున్నానా? ప్రేమతో సత్యాన్ని పలుకుతున్నానా? లేకపోతే నాకెందుకులే, అమ్మో ఇక్కడ మాట్లాడితే నా మీదకి ట్రబుల్ వస్తుందేమో అని సైలెంట్ అయిపోతున్నానా? కాంప్రమైజ్ అయిపోతున్నానా? నేను కరెక్ట్ కాదు కదా, నేను కరెక్ట్గా లేకుంటే ఉంటే చాలు, చుట్టుపక్కల ఏమైపోతే నాకేంటి అనుకుంటున్నానా? లేదా నా పరిధిలో ఉన్న విషయాలను నీతితో, భయభక్తులతోటి, ప్రేమతోటి సత్యాన్ని చూపిస్తున్నానా? డాక్టర్స్ తీసుకోండి, ఎంత అన్యాయం జరుగుతుంది ప్రపంచంలో. ఏదో ఒకదానికి వెళ్తే ఏదో చెప్పి ఏదోలాగా డబ్బులు గుంజి మనల్ని అప్పులు పాలు చేసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు అది అవసరం ఉన్నా లేకపోతే టెస్టులు రాస్తున్నారు. మరి ఇంత అబద్ధం ఉన్న ఈ యొక్క డొమైన్లో దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న ప్రజలు ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఈ లోకంతో మమేకమైపోయి నాకు జీతం ఇస్తున్నాడు, నా జీతంలో నేను మాత్రం నమ్మకంగా దేవుడికి 10వ వంతు ఇచ్చేస్తున్నాను, మిగిలిన డబ్బులన్నీ నేను జాగ్రత్తగా వాడుకుంటున్నాను అనుకోవాలా? లేకపోతే కాదు ఇది అబద్ధము, ఇది సత్యము అని చెప్పాలా? అయ్యో చెప్తే ఎందుకండి మనకి వైరం? చెప్తున్నా, ప్రాఫిటిక్ నేచర్. ప్రాఫిట్స్ అంటే ఎవరో పైనుంచి ఊడిపడరు. ప్రవక్తలు అంటే పైనుంచి ఎక్కడి నుంచో ఆత్మలా దిగిరారు. సత్య స్వరూపియగు ఆత్మ మీకు వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును అంటే దేవుని బిడ్డలు ఎవరైతే వారి వారి డొమైన్లో ఆ సత్య స్వరూపంతో నింపబడి సత్యాన్ని ప్రదర్శిస్తున్నారో, సత్యాన్ని మేనిఫెస్ట్ చేస్తారో వాళ్ళే ప్రవక్తలు. ఇలాగా ప్రతి ఒక్కరూ టీచర్స్గా ఉన్నవాళ్ళు, లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, లాయర్స్గా పనిచేసేవాళ్ళు అబద్ధం ఆడకుండా సత్యం వైపు వాదిస్తున్నారా? జడ్జెస్గా ఉంటున్న వాళ్ళు జడ్జెస్గా ఉంటున్నారా? సత్యం వైపు ఉంటున్నారా? క్రైస్తవులుగా, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను సుమా. ఎందుకు లేకపోతే కాంప్రమైజ్, సైలెంట్ అయిపోయి నేను న్యాయంగా ఉన్నాను కదా చాలా. ఎప్పుడైతే ఈ రోల్, ఇది నా పని, దేవుడు ఈ భూమిని తన రాజ్యంగా చెయ్యాలని అనుకుంటున్నాడు అనే ఉద్దేశం మనలో తొచ్చుకుపోతుందో ఆ రోజున మన యొక్క పనిని ఇంత సీరియస్గా తీసుకుంటాం. ఈ రోజున అందరూ ఉద్యోగాలు ఎలా తీసుకుంటున్నారంటే కేవలం మాకు జీతం కోసమే పని చేస్తున్నామండి. దేవుని సేవ అంటే ఏంటంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవడం, దేవుడి గురించి వాక్యం చెప్పడం, ఇది కాదు. ఇది ఓన్లీ a small fraction of God's service. The larger God's service is outside, where in your working place, నీ పని ప్లేస్లో, నీ చదువుకునే ప్లేస్లో. క్రైస్తవులుగా కొన్ని డొమైన్స్ ని మనం పక్కన పెట్టేశాం. ఎట్లాగా? పాలిటిక్స్. అమ్మో పాలిటిక్స్ అంటే అబద్ధం, మనకి క్రైస్తవులకు తెగదు. అయ్యో ఎంత దౌర్భాగ్యమైన అండర్స్టాండింగ్ అది. వెళ్ళాలి దేవుని పిల్లలు పాలిటిక్స్లోకి వెళ్ళి లాస్ని మార్చాలి, లాస్ని తీసుకురావాలి. దేవుని రాజ్యానికి, నీతికి తగినట్టు, సమాధానానికి తగినట్టు. దేవుని రాజ్యము తినుట తాగుట కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతి, సమాధానం, వీటికి సంబంధించిన లాస్ తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? ఆ యొక్క సత్యంకి మరి భారమో స్తంభమో ఎవరున్నారు?
దేవుని సంఘం. మనం నేర్పుతున్నామా మా పిల్లలకి, అమ్మా నువ్వు వెళ్ళేది ఇలా ఉండాలా, నువ్వు చేసే ఉద్యోగం ఎలా ఉండాలి? లేదు లేదు, నీకు ఎంత ల్యాక్స్, 30 lakhs వస్తుందా ప్రయాణము? ఓ మంచిది. మా పెళ్లి చేసుకునేటోడు కూడా 30 lakhs అండి, 20 lakhs అండి, లేకపోతే 10 lakhs అన్నా, మా అమ్మాయికి 15 lakhs 15 lakhs అండి, కాబట్టి మీకు మాకు కుదరదు. Do you call this as a prophetic church? A church which is responsible for God's extension of the kingdom? యేసు ప్రార్థన చేశాడు, నీ రాజ్యం వచ్చుగాక. ఇంత గొప్ప రెస్పాన్సిబిలిటీ మన మీద పెడితే మనం దాన్ని ఫిల్టర్ అవుట్ చేసేసి, వాటర్ డౌన్ చేసేసి, దాన్ని డైల్యూట్ చేసేసి కేవలము దేవుడు చూసుకుంటాడంటే మనకు సంబంధం లేదు, మా జీవితాలు మనం జాగ్రత్తగా బతికితే చాలు, ఎవరికి బయటికి కనపడవసరం లేదు. దేవుడు సీక్రెట్ గా చూస్తున్న దేవుడు, మనకు ఓపెన్ గా దేవుడు మళ్ళీ వాగ్దానాలు వాక్యాలు కోట్ చేస్తూ దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను మీతో మాట్లాడలేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హోల్ సినారీ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఇండియా. కాబట్టి మా ప్రియ తోటి విశ్వాసులారా, నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నా. ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ యూ, ఐఎమ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ గిల్ట్. ఈ యొక్క మరి ఆ గిల్ట్ లో నేను ఒక భాగం. నాకు అన్యులు చూసినప్పుడు సిగ్గేస్తుంది. కొంతమంది అన్యులు చూస్తే వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు, పబ్లిక్ గా మాట్లాడుతున్నారు, ఓ నువ్వు చేస్తున్న తప్పు ఓ రాజా అని. మనము సైలెంట్. ఎందుకు? రేపు పొద్దున వర్షిప్ చేసుకోవడానికి ఒప్పుకోడేమో, మనకే ముప్పు వస్తుందేమో. ఓ దేవుని ప్రజలారా, కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్ గా ఉండడం అయిపోయింది. అందుకే చూడండి, ఒక్క మాట తీసుకొని ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14, 15, 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, 14, 15, 16. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. కాబట్టి మనం లేచి ప్రభు కొరకు, ఇది సత్యము, ఇది కాదు దేవుడు కోరుకుంటున్నది, దేవుడు మానవ సృష్టించింది దీని కొరకు అని చెప్పే సమయం వచ్చింది. నాకు నేను సైలెంట్ గా ఉంటే కుదరదు. కాబట్టి ఈ ప్రాఫిటిక్ స్టాండింగ్ లో ఏ విధంగా అయితే పౌలు కానీ, అపోస్తలుడైన పౌలు కానీ, యేసు ప్రభువు కానీ, మన ప్రవక్తలు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాల్ని అర్పించారు ఈ సత్యం కొరకు. మనం మాత్రం సత్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని దిగమింగుకొని సైలెంట్గా ఉంటున్నాం. ఎందుకంటే మన సేఫ్టీ, మన యొక్క ప్రాస్పెరిటీ, మన పీస్ ఆర్ మోర్ ప్రిఫరెన్షియల్ దాన్ గాడ్స్ కింగ్డమ్. మొదట నా రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి, అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి ఆ యొక్క ఛాలెంజ్ తోటి మనం ఇంటికి వెళ్తాం. ప్రభువా, నా యొక్క పనిలో నేను ఏ విధంగా సత్యం ఇంతవరకు మాట్లాడలేదు, నేను ఎలా మాట్లాడాలో నాకు విజ్డమ్ ఈ ప్రభువా. అజ్ఞాని వలె కాకుండా జ్ఞానంతో నేను మాట్లాడటానికి సమయం తక్కువగా ఉంది, నేను మాట్లాడాలి, దయచేసి నాకు ప్రభువా. ఆ విధంగా సత్యానికి స్తంభమును, సత్యమునకు ఆధారమునైన సంఘంలో ఉన్న అంగములుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.
ఆమేన్. థ్యాంక్ యూ.